రేపటి యువ సదస్సును ఇటు పేడ్ చేసి నిరుద్యోగ చేస్తుందని ప్రభుత్వం వాదించింది. అలాగే రేపటి సభకు ఎటువంటి షరతులు ఏమైనా విధించిందా, ఏమని చెప్పింది కోర్టు? గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి తీర్పులో ఉన్నటువంటి అంశాలను క్రోడీకరిస్తూ నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రభుత్వం తన తరపున హోంశాఖ నుంచి మాట్లాడినటువంటి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఆక్షేపణీయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు విద్యార్థులు ఏదైతే గత 10 రోజుల క్రితం దిల్షుక్ నగర్లో, సరూర్ నగర్లో ధర్నా చేసినటువంటి విద్యార్థులని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేటువంటి విధంగా మాట్లాడినటువంటి చర్యలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ న్యాయమూర్తి చాలా క్లియర్గా కేటగిరికల్లీ దే ఆర్ గివెన్ ఏ డిసిజన్ టు పర్మిట్ ఏ మీటింగ్ వితౌట్ ఎనీ కండిషన్. ద ఓన్లీ వన్ కండిషన్ ఈజ్ దట్ వెహికల్స్ పర్మిట్ ఉన్నటువంటి ఏరియాలనే వెహికల్స్ పెట్టుకోవాలి అనేటువంటి ఒక కండిషన్ తప్ప స్వేచ్ఛగా విద్యార్థులు కానీ లేకుంటే రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తన సభను చాలా సక్రమంగా నిర్వహించుకోమని చెప్పేసి కోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే తన వాదనలో వినిపించినటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ అనేటువంటి పదాన్ని వాళ్ళు ఉద్యమకారుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద వాడినటువంటి మాటలు ఈరోజు రిటర్న్ ఇన్స్ట్రక్షన్ రూపంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితులు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంది. తెలంగాణ వ్యతిరేకుల చేతుల్లో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.